దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. లేఖన భాగాల్ని ఆధారం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం గమనిస్తే పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఒక మాటను మీకు గుర్తుకు చేసి కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో నేను పంచుకుంటాను. సామెతల గ్రంథము పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి సామెతల గ్రంథము అందరూ కూడా బైబిల్ తెరవండి. 13వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. దేవుని స్తోత్రం. ఇక మాటను మనం ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం చూస్తే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును అన్న విషయాన్ని లేఖన భాగంలో మనం చూసాం. రెండవ మాటగా కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, జస్ట్ నోట్ చేసుకునండి. తర్వాత మనం దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు సైకలాజికల్గా పిల్లలు ఎలా ఉంటారో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా రాసుకునండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. రెండవదిగా సామెతలు 19వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావలనని కోరవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మూడవ రెఫరెన్స్ సామెతలు 22వ అధ్యాయము 15వ వచనంలో, సామెతలు 22వ అధ్యాయము 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తీసివేయును అన్న మాట ఉంటుంది. సామెతలు 22:15లో మూడవదిగా. మరొక మాటలో నాలుగవదిగా సామెతలు 23వ అధ్యాయము 13వ వచనంలో, సామెతలు 23వ అధ్యాయము 13వ వచనంలో, నీ బాలురను శిక్షించుట మానుకొనుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును అన్న విషయం ఉంటుంది. సామెతలు 23వ అధ్యాయము 13వ వచనం ప్రకారం. మరొక వచనం రాసుకునండి. సామెతలు 23వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 23వ అధ్యాయము 14వ వచనంలో, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు. అనగా దేవుని యొక్క మార్గంలో పెంచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సామెతలు 23:14 ప్రకారం. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు అన్న మాట ఉంటుంది. ఓకే, మరొక వచనం రాసుకునండి. సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 29:15వ వచనంలో, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అన్న మాట ఉంటుంది. అదుపులేని పిల్లలు అని కూడా రాసుకోవచ్చు. అదుపులేని పిల్లలు తన కుటుంబానికి లేకుంటే తల్లిదండ్రులకి అవమానం తెచ్చును అన్నమాట కూడా రాసుకోవచ్చు. సామెతలు 29:15వ వచనం ప్రకారం. మరొక మాట, ఇంకో 2 రెఫరెన్స్లు ఇచ్చి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. మరొక మాట, సామెతలు 29వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 29వ అధ్యాయము 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సు ఆనందము
నీ మనస్సుకు ఆనందం కలుగచేయును అన్న మాట ఉంటుంది. సామెతలు 29:17 సామెతలు 29:17. చివరిగా మరొక మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, పిల్లలారా లేకుంటే తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నమాట రాయబడి ఉంటుంది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నమాట రాయబడి ఉంటుంది. ఎవరైనా రాసుకోకుంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ రెఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకునండి. మరొకసారి మిస్ అయింటే సామెతలు 12వ అధ్యాయము 24వ వచనము, 13వ అధ్యాయము 24వ వచనము, సామెతలు 13వ అధ్యాయము 24వ వచనము, రెండవదిగా సామెతలు 19:18, సామెతలు 19:18, మూడవదిగా సామెతలు 22వ అధ్యాయము 15వ వచనము, సామెతలు 22:15, నాలుగవదిగా సామెతలు 23వ అధ్యాయము 13వ వచనము, సామెతలు 23:13, ఐదవదిగా సామెతలు 23వ అధ్యాయము 14వ వచనం, సామెతలు 23:14. మరొక మాట, ఆరవదిగా సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం, సామెతలు 29:17 వచనం, 29:15 6వ పాయింట్, 7వ పాయింట్గా 29:17, చివరిగా 8వ రెఫరెన్స్ ఎఫెసీ 6:4. అందరు రాసుకున్నారండి? అనుకూలత ఉన్నవారు? ఎవరికైనా మిస్ అయిందేమో అన్నట్లుగా నేను మరొకసారి మీకు తెలియజేశాను. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను నేను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, చాలామంది జీవితాల్లో రక్షణను సరైనటువంటి రీతిగా నడిపించుకోకుండా ఆత్మీయ జీవితంలో కోల్పోయేటువంటి వారిని సర్వసాధారణంగా సంఘములో మనం గమనిస్తూ ఉంటాం. అదే రీతిగా భార్యాభర్తలు సరైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోకుండా, సరైనటువంటి రీతిగా కుటుంబాన్ని నడిపించుకోకుండా విఫలమయ్యేటువంటి తల్లిదండ్రులు కూడా, లేకుంటే భార్యాభర్తలు కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అది స్పిరిచువల్ వేలో కావచ్చు, మందిరం విషయంలో ఉన్నటువంటి, లేకుంటే ప్రభువు నమ్మిన వారి జీవితాల్లో కావచ్చు, ప్రభువును నమ్మనటువంటి వారి జీవితాల్లో కూడా కావచ్చు. యాజ్ ఏ గుడ్ పేరెంట్స్గా, ఒక మంచి తల్లిదండ్రులుగా ఉండేటువంటి ఆ యొక్క స్థితిని పోగొట్టుకొని జీవించేటువంటి వారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మరి పిల్లల విషయమై కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటాను. పిల్లలు లేనటువంటి విధానమును బట్టి ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురై, ఎన్నో పరిస్థితుల గుండా, ఎన్నో విషయాల్లో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పిల్లలు లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనం చూస్తే, కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడని, కొన్నిసార్లు దేవుడు వారి జీవితాల్లో అద్భుతములు జరిగించడానికి దేవుడు అలా చేసినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి అబ్రహాము జీవితంలో, మరి అదే రీతిగా యోహాను పుట్టుక మునుపు, ఇలా ఎన్నో వాగ్దానముల ద్వారా ఎన్నో విషయాల్లో ఎగ్జాంపుల్స్గా వివిధ కోణాల్లో కూడా మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో ప్రభు సన్నిధిలో దేవుడు వాగ్దానం ఇచ్చి మరి పుట్టినటువంటి పిల్లలు ఉంటున్నారు. మరి దేవుడు ఆశీర్వదించి మరి సర్వసాధారణంగా పుట్టినటువంటి పిల్లలు కూడా ఉంటున్నారు. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట కీర్తన 128వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. పిల్లలు
దేవుడిచ్చు బహుమానము అన్న విషయం రాయబడి ఉంటది. అక్కడైతే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని, అదే రీతిగా కుమారులు యెహోవా స్వాస్థ్యమని వ్రాయబడి ఉంటది. అయితే కుమారులని తెలుగులో వ్రాయబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్‌లో చిల్డ్రన్స్ అని వ్రాయబడింది. లేకుంటే పిల్లలు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఒకవేళ మీకు వివాహమై పిల్లలు లేకున్నా, వివాహమై పిల్లలు ఉండి ఉన్నా, ఒకవేళ వివాహం కాని వారు కూడా మరి ఈ యొక్క సబ్జెక్ట్‌ని నేర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఒకవేళ మీ కుటుంబస్తుల్లో ఉన్నవారు కావచ్చు, లేకుంటే ఇరుగు పొరుగు వారి జీవితాల్లో, లేకుంటే ఇంకా కొంతమందికి ఆత్మీయ కోణంలో వారిని సరిచేసినటువంటి వారవుతారు. ఈ యొక్క విషయాలు మీరు నేర్చుకున్నప్పుడు. కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేటువంటిది వారు సరైనటువంటి రీతిగా తీసుకోకోకుండా ఉన్నట్లయితే, ఇప్పటివరకు మనం ఆయా రీతిలుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమని అంటే, వారిని ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచుడి అని. నేను ఈ యొక్క రోజు సైకలాజికల్‌గా పిల్లలు ఎలా ఉంటారో వాటిని మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తూ కొన్ని విషయాలు మాట్లాడతాను. మరొక సెషన్ నేను తీసుకున్నప్పుడు ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచడం అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి నేను మాట్లాడతాను. ఈ దినాన జనరల్‌గా కొన్ని విషయాలు ఉంటాయి. నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ యొక్క సబ్జెక్ట్‌ని తీసుకున్నప్పుడు, ఆ రోజు నేను ఎలా ప్రభు శిక్షలో శిక్ష అంటే ఏంటి? ఆయన పిల్లల్ని శిక్షించడం అంటే ఏంటి? ఎలా వారిని పెంచాలి అన్న కోణంలో కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. అయితే ఈ దినాన మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు మాట్లాడిన రీతిగా మనం చూస్తే వాని సామెతలు 23వ అధ్యాయం 14వ వచనం ప్రకారం బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు అంటాడు. సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క బెత్తము అంటే వివిధ కోణాల్లో మనం మాట్లాడొచ్చు. బెత్తము వాడే తల్లిదండ్రులు ఉన్నారు. అలా బెత్తము వాడని తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. కొంతమంది వివిధ కోణాల్లో మాట ద్వారా, చేతుల ద్వారా, బెత్తము ద్వారా వివిధ కోణాల్లో పిల్లల విషయమై ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని వారి విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటా ఉంటారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే అలా తీసుకునేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సర్వసాధారణంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబము ఒక కుటుంబము అద్దె ఇంట్లో ఉన్నారనుకోండి. మరికొంతమంది కిరాయి అంటారో, లేకుంటే బాడిగిన్లు అంటారో, ఏదో ఒక రీతిగా ఈ 3 విషయాల్లో మీకు అర్థమైతదని విశ్వసిస్తా ఉన్నా. ఆ యొక్క అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఆ యొక్క రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు, ఆ యొక్క ఇంటి పైన మీకు ఏమైనా అధికారం ఉంటదా? అర్థం చేసుకోవడానికి మీరు సమాధానం ఇవ్వండి. ఆ రెంట్ హౌస్ మీద మీకేమైనా అధికారం ఉంటదా? దాన్ని ఉండదు. పగలగొట్టుకోవడానికి? అధికారం ఉండదు. ఉండదు కదా! ఉండదు. దాన్ని పగలగొట్టుకోవడానికి, లేకుంటే ఏదైనా ఆ ఇంటిని ఒక పని చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏ అధికారం కూడా ఉండదు. ఎందుకంటే అది మీది కాదు కాబట్టి. అది ఎవరిదంటే వారి ఓనర్‌ది. ఎవరైతే ఓనర్‌గా ఉంటున్నారో వారిది కాబట్టి మీరు ప్రతీది కూడా ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ అడగాలి. నేను కూడా మరి ఉన్న ఆ యొక్కున్న విధానం బట్టి రెంట్ హౌస్‌లో ఉన్నాం కాబట్టి చిన్న ఒక మేక్ కొట్టాలన్నా ఖచ్చితంగా ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకుంటాను. ఏదైనా ఒక చిన్న మేకు చేయాలన్నా, ఏదైనా కూడా ఒక పని చేయాలన్నా. ఎందుకంటే అది ఇకున్నటువంటి గృహము మా సొంతము కాదు కాబట్టి పర్మిషన్ తీసుకుంటాం. ఎందుకు ఎగ్జాంపుల్‌గా మీకు తెలియచేశానంటే, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తే, పిల్లలు కూడా దేవుడిచ్చు బహుమానము అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారిపైన నీకు అధికారం ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని దేవుడిచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని కొరకు పెంచాలన్న విషయాన్ని ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో ఆయనని పెంచే రీతిగా ఉండాలి. ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలి. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులైనప్పటికీ కూడా, ప్రభువుని అంగీకరించినప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యం తెలిసినప్పటికీ కూడా,
ప్రభు యొక్క శిక్షలో పెంచడానికి తల్లిదండ్రులు ఇష్టపడట్లేరు. ప్రభు యొక్క బోధలో పెంచడానికి తల్లిదండ్రులు ఇష్టపడట్లేరు. వారి యొక్క సొంత ఆలోచనలు, వారి యొక్క సొంత ప్రయత్నాలు చేస్తూ వారిని "నువ్వు ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే నాకు నచ్చుతది. నువ్వు ఇలా ఉంటేనే తండ్రికి, మీ నాన్నకు నచ్చుతది. నువ్వు ఇలా ఉంటేనే" అన్నట్లుగా తల్లిదండ్రుల యొక్క ఆలోచనను నెరవేర్చుకోవడానికి పిల్లల పట్ల వారు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను పెంచే విషయంలో వారు విఫలమైపోతా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినట్లయితే, ఒక గృహంలో మనం ఏ రీతిగా అయితే అద్దె ఇంట్లో మనం ఉన్నప్పుడు మనకి ఏ అధికారం అయితే ఉండదో, అయితే మనం రెంట్ పే చేస్తా ఉన్నాం కాబట్టి మనం ఉండడానికి అధికారం ఉంటది. మనము నివసించడానికి అధికారం ఉంటది. అలానే దేవుడు మనకిచ్చిన వాటి విషయమై వాటిని పెంచే విషయంలో దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎవరి కోసం అంటే దేవుని యొక్క కొరకు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుని కొరకు అనగానే ఇంకా సేవకు సమర్పించండి అని నేను చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. సేవకు సమర్పించండి అని నేను చెప్పట్లేదు. బట్ ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను పెంచువారుగా ఉన్నప్పుడు వారి ఆత్మను పాతాళములోకి వె పోకోకుండా ప్రభు సన్నిధిలో దేవుని వైపు నడిపిస్తారని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. అనుకూలత ఉన్నవారు మరి స్క్రీన్ కనిపిస్తున్నటువంటి విషయాలు ఎవరైనా ఒకరు చదవాలని తెలియచేస్తా ఉన్నారు. వాటి గురించి నేను మళ్ళీ చదువుతాను. చదివిన వారు కాకుండా ఒక్కొక్కరు చదవండి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చదవచ్చు. వివాహమైన వారైనా, కాని వారైనా, పిల్లలు ఉన్నవారైనా, లేని వారైనా ఎవరైనా చదవచ్చు. చదవండి. ఒక్కరు చదవండి. చదవండి అక్క. పిల్లల్ని విమర్శిస్తే పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారు. ఈ కాలం పిల్లల్ని చిన్న విషయంలో విమర్శించినా తట్టుకోలేకపోతున్నారు. ఒకరిద్దరు పిల్లలు ఉండటం వలన వారికి స్వతంత్ర భావాలు పెరుగుతున్నాయి. అందులో తప్పు లేదు. తప్పు చేసినప్పుడు అది అంగీకరించలేకపోతున్నారు. విమర్శించినప్పుడు అది మనసులో పెట్టుకొని పెద్దయ్యాక ఖండిస్తారు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ప్రతిదానికి విమర్శించడం జరుగుతుంది. ఆ వైఖరి మార్చుకోవాలి. సో, ప్రెజెంట్ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే థ్యాంక్ యూ అక్క. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల యొక్క మాటల ప్రభావంను మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు పాయింట్స్ రూపంలో మీకు తెలియచేస్తాను. మొదటి విషయం ఏంటంటే, పిల్లల్ని విమర్శిస్తే పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారు అనే విషయాన్ని మనం చూస్తాం. పిల్లల్ని విమర్శిస్తే పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారు అన్న విషయాన్ని. ఈ క్వెషన్స్ మీకేసినప్పుడు బ్రెయిన్‌కి ఎక్కువ పని పడతది. అయ్యో! నేను ఇలా ఉంటున్నానా? ఇలా ఉండకూడదా? లేకుంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అన్న విషయము చాలా విషయాలు రాయబడి ఉంటాయి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మనం ఒక క్రమంగా వీటిని కంప్లీట్‌గా మనం విన్న తర్వాత కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. అప్పటి వరకు మీరు వింటూ దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు ఆలోచన చేస్తుండాలని తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ యొక్క కాలం పిల్లలు చిన్న విషయంలో విమర్శించినా వారు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఏదైనా కూడా "నువ్వెందుకు ఇలా చేశావు?" అంటే ఎందుకు చేశారో వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా. అంటే తల్లిదండ్రులు ఏదైనా కూడా విమర్శించినప్పుడు వారికి ఏదైనా కూడా లోబడే స్వభావం అనేటువంటిది ఉండట్లేదు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పిల్లలకి. చూడండి, గత కాలంలో ఒక 10 సంవత్సరాలు లేకుంటే 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కానీ, లేకుంటే పురుషుల విషయంలో, లేకుంటే ఆడపిల్లల విషయంలో కావచ్చు, మగపిల్లల విషయంలో కావచ్చు. వారెలా ఉండేవారంటే తల్లిదండ్రులకి ఏదైనా కూడా ఒక మాట దగ్గరికెళ్లి చెప్పడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. బట్ రాను రాను కల్చర్ అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. సమాజం కూడా చాలా డెవలప్ అవుతుంది. ఉన్న విషయాలను బట్టి ఇప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఉన్నటువంటి వారికి జ్ఞానం విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఎదుగుతూ వస్తా ఉన్నారు. టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోతా ఉంటున్నది. ఏం డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవడానికి మొబైల్ ఉంటున్నది. చేతిలోనే
వారి జ్ఞానం ఉన్నట్లుగా మనం ప్రజెంట్ చూస్తా ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, పిల్లలకి ఎక్కువగా ఏదైనా కూడా మరి ఫోను విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఏం జేస్తారంటే, వాళ్ళ బాధను వదిలించుకోవడానికి ఇదిగో ఫోను తీసుకో, బొమ్మలు జూసుకో అని వాళ్ళకిచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. సర్వసాధారణంగా నేను చూస్తున్న ప్రాక్టికల్‌గా నేను చూస్తున్న విషయాలే మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడున్న విధానం బట్టి వారు అల్లరి భరించలేక వాళ్ళకేదైనా కొన్ని బొమ్మలిచ్చి వారిని ఆడుకోమని అలా వదిలేసేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇంకొంచెం పెద్దయినటువంటి వారైతే వారికేది ఇష్టమో వారికవిచ్చి వారి దగ్గర ఉండకోకుండా ఉంటే చాలు మనశ్శాంతి ఉంటదన్నట్లుగా కూడా ఆలోచించేటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు వివిధ కోణాల్లో. అవన్నీ కూడా మనం చూస్తాం కొన్ని విషయాలు. అయితే ఒకరిద్దరు పిల్లలు ఉండడం ద్వారా వారి స్వతంత్ర భావాలు పెరిగిపోతున్నాయి. అందులో తప్పు లేదు కానీ, అయితే వాటి అన్నిటి విషయాల్లో కూడా పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల మాటల ప్రభావం అనేటువంటిది చాలా ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వారిని పదే పదే ఏదైతే మాట్లాడుతా ఉంటామో చూడండి, తప్పు చేసినప్పుడు అది అంగీకరించలేకపోతా ఉన్నారు వారు. "ఏయ్! అమ్మాయి ఎందుకు నువ్వు ఇలా చేశావంటే," "అలా కాదు మమ్మీ, ఇది నేను చేయలేదు." లేకుంటే "అలా కాదు డాడీ నేనిది చేయలేదు" అన్నట్లుగా వారేం చేస్తా ఉన్నారంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఉన్నారు. వాటి గురించి చెప్తా ఉన్నారు. బట్ తప్పును ఒప్పుకోలేకపోతా ఉన్నారు. ప్రెజెంట్ అలా అయిపోయింది. వారు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? సమాజం నుంచి నేర్చుకుంటా ఉన్నారు. ఏమని? తప్పు చేసినప్పటికీ కూడా వారిని అంగీకరించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గృహంలో ఉన్నప్పుడే కావచ్చు, లేకుంటే ఉన్న పరిస్థితులు బట్టి ఉన్నట్లుండి ఏదైనా మీరు ఒకటి పగలగొట్టింటారు. లేకుంటే ఏదైనా ఒకటి పడిపోయుంటది. సింపుల్‌గా, వెరీ సింపుల్‌గా ఎవరిక్కడ ఇది పడేశారు? లేకుంటే ఎవరిక్కడ ఇది ఇక్కడ పెట్టారు? అన్న విషయం వెంటనే చెప్పగానే ఆ యొక్క ఆలోచనల ప్రకారం వెంటనే నేను కాదు అన్న సమాధానం చెప్పడానికి ఇష్టపడతారు. ఒకవేళ మీరే ఆ యొక్క తప్పుకు కారణమైనప్పటికీ, లేకుంటే ఏదైనా కూడా కావచ్చు. ఒక చిన్న బ్లాంకెట్ పడేయడమో, లేకుంటే ఒక దుమ్ము, లేకుంటే ఒక మట్టి పడేయడమో, లేకుంటే ఒక పాత్రని కింద పడేయడమో, ఏదైనా విలువైన వస్తువులు పగలగొట్టడమో, ఏదైనా కూడా కావచ్చు. సర్వసాధారణంగా నీ ఆఫీస్‌లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, లేకుంటే వ్యాపారంలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు. నీ తప్పు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ప్రశ్నించినప్పుడు వెంటనే ఆ తప్పును అంగీకరించేటువంటి స్వభావం అనేటువంటిది లేకోకోకుండా అయిపోతా ఉంది. ప్రెజెంట్ ఉన్నటువంటి కల్చర్‌ని బట్టి. అయితే తప్పు చేసినప్పుడు అది అంగీకరించలేకపోతా ఉన్నారు పిల్లలు కూడా. ఎందుకంటే వారు సమాజంలో వారు గమనిస్తూ నేర్చుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క విధి విధానమును బట్టి. అయితే విమర్శించినప్పుడు అది మనసులో పెట్టుకొని పెద్దయ్యాక వారు ఖండిస్తా ఉన్నారు. నన్ను చిన్నప్పుడు ఇలా టార్చర్ చేసావు గదా మమ్మీ నువ్వు. నన్ను చిన్నప్పుడు నన్ను ఇలా సరైనటువంటి రీతిగా నన్ను పెంచలేదు. అందుకే నేనిప్పుడు ఇలా తయారైపోయాను అన్నట్లుగా వారు ఏం చేస్తా ఉన్నారంటే, చిన్నతనం నుంచి వారి తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేటువంటిది వారి మీద పెద్దయ్యాక కూడా అది ఏలుబడి చేస్తా ఉంది. తర్వాత వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అదే రీతిగా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ప్రతి దానికి విమర్శించడం జరుగుతుంది. ఆ వైఖరి మార్చుకోవాలి. అంటే యాస్ ఎ పేరెంట్స్‌గా చూడండి, కొంతమంది జీవితాల్లో మనం చూస్తే నువ్వు మారవు. నువ్వు ఎంత చెప్పినా ఇంతే. నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని పదే పదే, పదే పదే ఇలాంటి విషయాలు వారితో మాట్లాడుతూ అనేక సందర్భాల్లో కాదు. కొన్ని సందర్భాల్లో కాదు. అంటే ప్రతి సందర్భంలో కూడా అలానే మాట్లాడుతా ఉంటారు. ఆలోచన చేయాలి. అలాంటి విషయాలు జాగ్రత్తగా కొన్ని విషయాలు మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటే అది చాలా మంచిది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మీ మాటల ప్రభావం అనేటువంటిది వారి జీవితాల్లో ఏలుబడి చేస్తది. ఈరోజు జస్ట్ ఎగ్జాంపుల్‌గా టీనేజ్ పిల్లల్ని నేను కొంతమందిని యవ్వనస్తులను అనలైజ్ చేసినప్పుడు, కొంతమంది యవ్వనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారిచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా? మా తండ్రి సరిగ్గా నన్ను చూసుకోడు. మా అమ్మ, నాన్న ఎప్పుడు కూడా గొడవ పడతారు. అందుకే మేము ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. మేము హాస్టల్‌కెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నాం. వారిచ్చే సమాధానం చాలా బాధ అనిపిస్తది కొన్ని విషయాల్లో. మరి వారిచ్చున్నటువంటి సమాధానం. వాస్తవం కాదంటారా? ఎందుకు ఈరోజు పిల్లలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేరు? ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేరు. తల్లిదండ్రులు సరైనటువంటి రీతిగా ఆ యొక్క జీవించలేనటువంటి విధానమును బట్టి. తల్లిదండ్రులు సరిగా ఉండలేనటువంటి విధానమును బట్టి. ఈ మధ్య కాల సమయంలో ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇచ్చినటువంటి సమాధానం, "హాస్టల్‌లో ఉన్నంత వరకు చాలా నెమ్మదుందన్న. ఇంటికొచ్చిన తర్వాత నాకీ మనశ్శాంతి లేదు. ప్రార్థన కూడా చేసుకోలేకపోతా ఉన్నాను.
ప్రార్థన కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకమ్మా ఏమైంది అంటే, ఇంట్లో పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయన్నా. కుటుంబంలో రక్షింపబడినప్పటికీ, ఆత్మీయ జీవితం ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో కలిసి ప్రార్థించలేనటువంటి రీతిగా ఉన్నారు. ఎప్పుడు చూసినా అమ్మ, నాన్న గొడవ పడతా ఉన్నారు. హాస్టల్‌లో ఉన్నప్పటికీ ఎంతో ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాను నేను. బట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కనీసం ప్రార్థన కూడా చేసుకోలేకపోతా ఉన్నాను. వాక్యం కూడా చదువుకోలేకపోతా ఉన్నాను. నా పరిస్థితి ఇలా ఉంది అన్నట్లుగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అన్నట్లు ఈ మంత్‌లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ గురించి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు పిల్లలు ఇటువంటి డెసిషన్ తీసుకుంటా ఉన్నారు? ఎందుకు పిల్లలు ఇటువంటి రీతిగా ఆలోచన చేస్తా ఉన్నారు? ఎందుకు అంత వయస్సు వచ్చినప్పటికీ కూడా వారు అలాంటి స్వభావం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. చాలామంది పిల్లలు అడిగినప్పుడు నీకెక్కడ సంతోషం ఉంటది అంటే, ఇంట్లో సంతోషం ఉంటదనే చెప్పేటువంటి వారు తగ్గిపోతా ఉన్నారు. మా తల్లిదండ్రుల ఎదుట సంతోషం ఉంటది అని చెప్పేటువంటి వారు ఆ పిల్లల యొక్క మైండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఎక్కడ సంతోషం ఉంటదంటే, ఇదిగో నా ఫ్రెండ్ దగ్గర సంతోషం ఉంటున్నది. నా స్నేహితురాల దగ్గర సంతోషం ఉంటున్నది. లేకుంటే నాకున్నటువంటి ఆ యొక్క స్కూల్‌లో, కాలేజీలో ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటున్నది. ఇలా చెప్పేటువంటి పిల్లలు కూడా మనం సర్వసాధారణంగా సమాజంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. యాస్ ఎ పేరెంట్స్‌గా, ఒక తల్లిదండ్రులుగా ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ప్రతి దానికి విమర్శించడం జరుగుతుంది. ఈ విషయంలో ఆ వైఖరిని మార్చుకుంటే వారి యొక్క భవిష్యత్తు అనేటువంటిది, మీ మాటలు అనేటువంటివి వారి మీద ప్రభావం చూపకుండా ఉంటాయన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. మంచిది. రెండో విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే మరొకరు చదవండి. చదివిన వారు కాకుండా మరొకరు చదవండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా అందరూ? వింటున్న వారు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. 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 మంచిది. హల్లెలూయా. చదవండి ఎవరైనా ఒకరు. పిల్లలని హేళన చేస్తే పెద్దయ్యాక సిగ్గుపడుతూ ఉంటారు. పిల్లలు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నవ్వుతూ నలుగురిలో హేళన చేస్తే అవమానంతో తలొంచుకొని మళ్ళీ ఎప్పుడూ మాట్లాడరు. మాట్లాడినా ఎవ్వరూ అంగీకరించరని భావించి మౌనం అలవాటు చేసుకుంటారు. పెద్దయ్యాక అది సిగ్గుగా మరీ నలుగురిలోనికి రారు. చదవండి. చాలక ఇక్కడ మనం చూస్తే పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల యొక్క మాటల ప్రభావంలో రెండో మాటగా మనం చూస్తే పిల్లల్ని హేళన చేస్తే పెద్దయ్యాక సిగ్గుపడుతుంటారు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. నేను ఎక్కడైనా ఏ గృహంకైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూడా సర్వసాధారణంగా మీరు కూడా ఆలోచన చేస్తా ఉంటారు. ఒక వివాహ సమయంకి వెళ్ళినప్పుడో, ఒక మందిరంలో ఉన్నప్పుడో, లేకుంటే సేవకులు వచ్చినప్పుడో, విశ్వాసులు వచ్చినప్పుడో మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే పిల్లలు ఏదైనా ఒక విషయం తప్పు చేసినప్పుడు నవ్వుతూ వారితో నలుగురిలో హేళన చేస్తే అవమానముతో తలంచుకొని మళ్ళీ ఎప్పుడూ మాట్లాడరు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మీరు ఎక్కడైనా కూడా ఒక నలుగురిలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి తప్పు విషయమై ఆ మిస్టేక్‌ని వాళ్ళకి గుర్తుకు చేసి అక్కడ నవ్వుతూ మాట్లాడినట్లయితే వారు మళ్ళీ మీతో ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. ఎదుటివారి పిల్లల విషయమై అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అదే రీతిగా మాట్లాడినా కూడా ఆలోచన చేసినట్లయితే ఎవరు అంగీకరించడానికి మాట్లాడినా ఎవరు అంగీకరించారని భావించి మౌనంగా అలవాటు చేసుకుంటారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మాట కూడా మనం అర్థము పెద్దయ్యాక అది సిగ్గుగా మారి నలుగురిలోనికి రా. కొంతమంది పిల్లల్ని ఏం చేస్తా ఉంటారంటే హేళన చేస్తా ఉంటారు. ఎలా అంటే ఒక పాస్టర్ ఇంటికెళ్లారనుకోండి. ఇద్దరు పిల్లలు లేకుంటే ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళకిచ్చే సమాధానం. వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చే సమాధానము ఒకలాగా ఉంటది. వారు లేనప్పుడు ఇచ్చే సమాధానం ఒకలాగా ఉంటది. మంచిదే. బట్ వారు ఉన్నప్పుడు ఇచ్చే సమాధానం ఇది కరెక్ట్ కాదు. వారిని హేళన చేస్తూ, లేకుంటే వారిని తగ్గించి, వాళ్ళని అవమానపరుస్తూ మాట్లాడేటువంటి స్వభావం మంచిది కాదు. పిల్లల దగ్గర ఉన్నప్పుడు. ఎందుకంటే వారి లోపల వారు ఎలా తీసుకుంటారంటే దాన్ని సిగ్గుపడుతూ,
వారు ఎప్పుడు కూడా ఆ సేవకుడు వచ్చినప్పుడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. ఏ వ్యక్తి దగ్గర అయితే వారిని తగ్గించి మాట్లాడతారో తల్లిదండ్రులు, వారొచ్చినప్పుడు వారితో సంబంధం కలిగి జీవించడానికి వారు ఇష్టపడరు. దూరంగా ఆలోచన జేస్తారు. అది కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ అయినా కూడా కావచ్చు, బంధువుల విషయమైనా కూడా కావచ్చు, సమాజంలో అయినా కూడా కావచ్చు. మీ పిల్లలు ఏదైనా కూడా తప్పు చేసినప్పుడు, వారిని అందరి ముందు అవమానపరిచినప్పుడు, వారేం జేస్తారంటే సిగ్గుపడుతూ నలుగురిలో ఉండడానికి వారు సంతోషంగా ఉండరు అన్న విషయాన్ని మీకు గుర్తుకు జేస్తా ఉన్నా. వినిపించటల్లా బ్రదర్. అక్క వినిపించటలేదు బ్రదర్. వినిపించట్లేదా అండి? వినిపిస్తుందా అక్క ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఓకే. అందరికి వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? అక్కకొక్కరికేనా? బాగానే అందరికి వినిపిస్తుంది. వినవలేదు, ఇప్పుడు వినబడుతుంది. ఓకే. ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. మంచిది. సో, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తా ఉన్నాను. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఇద్దరు పిల్లలుంటారు. ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. లేకుంటే ఆడపిల్ల, మగ పిల్లలు కావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చే సమాధానం ఎవరైనా కూడా వచ్చినప్పుడు ఏందంటే, ఇదిగో ఈ అమ్మాయి బాగా చదువుతదండి. ఈ అమ్మాయి చదవదు. ఈ అబ్బాయి బాగా చెప్పిన మాట వింటాడు. ఈ అబ్బాయి వినడు. అంటే వాళ్ళ ముందర లేకుంటే ఎవరైతే వచ్చారో ఇంటికి కావచ్చు, లేకుంటే మీరెక్కడైనా ఫంక్షన్స్‌లో కలిసినప్పుడు కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు మీ పిల్లలు గన అది విన్నట్లయితే, వారు ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో, వారితో ఉన్న ఆ యొక్క ఉన్నటువంటి బాండేజ్ అది బంధువులు కావచ్చు, లేకుంటే ఔట్‌సైడ్ పర్సన్స్ కావచ్చు, లేకుంటే సొంత వారే కావచ్చు, లేకుంటే మందిరంలో ఉన్న సేవకులు, విశ్వాసులైనా కూడా కావచ్చు. ఏ పిల్లల అయితే వాళ్ళ గురించి ఎదుటి వారి ఎదుట మీరు ఏదైతే తక్కువ చేసి మాట్లాడుతా ఉంటారో, వాళ్ళతో ఆ సంబంధాన్ని అప్పుడే కోల్పోతారు వాళ్ళు. వారి హృదయంలో నిశ్చయించుకుంటారు. ఈ వ్యక్తి దగ్గర ఇదిగో మా పేరెంట్స్ లేకుంటే నా గురించి వీళ్ళు తక్కువ చేసి మాట్లాడారు. కాబట్టి వారి ఎదుట నేను మళ్ళీ కనిపించకూడదు. వారితో మాట్లాడకూడదు. ఎందుకంటే నా ఎదుట సిగ్గుపరిచారు అన్నవి వారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతాది. బహుశా మీతో చెప్పలేని పరిస్థితులైనా కూడా ఉండవచ్చు. చెప్పరు. బట్ వాళ్ళ ఇంటర్నల్‌గా పెరిగేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా సైకలాజికల్‌గా పిల్లలు ఆలోచించే విధానం గురించి మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరొక మాటను మనం చూస్తే, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల యొక్క మాటల ప్రభావం అనేటువంటిది పిల్లల్ని ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసముతో ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మవిశ్వాసముతో ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసంతో వారు ఉంటారు. మీ మాటల ప్రభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పేరెంట్స్ తద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం కలుగుతది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చూడండి, అనకూడని విషయాలు, అనాల్సిన విషయాలు, లేకుంటే మాట్లాడని విషయాలు, మాట్లాడకూడని విషయాలు స్క్రీన్‌లో మీరు చూస్తా ఉన్నారు. అనుకూడని అనుకూడని విషయాల్లో మనం చూస్తే నీకేం రాదంటారు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతా ఉంటారు. నువ్వెప్పుడు ఇంతే, నీకేం రాదు, నువ్వెప్పుడు నేర్చుకుంటావు, ఇంక అంతే నీ జీవితం ఇంతే. నువ్వు చదవవు, నీకెప్పుడొస్తాయి ఈ మార్కులు? లేకుంటే నువ్వెప్పుడు ఇంత డెవలప్ అయితావు? ఎప్పుడు నీకేం రాదు, 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 నీకు రాదు, నీకు చేయలేవు, నువ్వు చేయలేవు. ఇలానే ఎక్కువగా వారితో ఇలా మాట్లాడుతున్న విధానం బట్టి వారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. అనుకూడని విషయాలు, వారిలో సంతోషం అనేటువంటిది కోల్పోతారు. నువ్వు మొద్దువి, నువ్వు వేస్టు. ఆ! నువ్వు దరిద్రుడు. ఎందుకు పుట్టినావు మాతో అని మా గర్భాన్ని ఎందుకు పుట్టావని చెప్పేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సమాజంలో కావచ్చు, ఈవెన్ దో క్రైస్తవులుగా ఉన్నవారు కూడా కావచ్చు. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన విషయమై ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అనుకూడని విషయాల్లో నీకేం రాదు, నువ్వు మొద్దువి, నువ్వు వేస్టు, నువ్వు దరిద్రురాలివి, దరిద్రుడివి, నువ్వెందుకు పనికిరావు, నీకేం చేత గాదు అని వారిని అలా అనడం బట్టి వారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతారు. నా తల్లిదండ్రులు ఇంక నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. నేనెంత ప్రయత్నించినా గూడా నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వారు బ్రైన్‌లో ఫిక్స్ అయిపోయారు. నేనెలా ఉన్నా కూడా వారిచ్చేటువంటి సమాధానం ఇదే
అని వారు ఆలోచన చేసి అలా ముందుకు వెళ్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో వాటి విషయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక నిమిషం అండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆలోచన చేయాలి. అనాల్సిన విషయాలు ఏందంటే, వారిని ఎప్పుడు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా ఉండాలి. ఎంకరేజ్ చేస్తా ఉండాలి. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తా ఉండాలి. మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసి వారిలో నచ్చని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా చెప్పాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నటువంటి మిస్టేక్ ఏందంటే, వారు చేసిన మిస్టేక్‌ని పెద్దగా చూపిస్తారు. ఆళ్ళు చేసిన మంచి విషయాల్ని కనీసం ఆలోచన చేయరు. కనీసం ఆలోచన చేయరు. నేనెందుకు ఈ మాట గుర్తుకు చేస్తా ఉన్నానంటే, వారిని ఎప్పుడైతే ఎక్కువగా పొగిడి వారిని ఫర్ ఎగ్జాంపుల్‌గా చదివే విషయంలో వారి ఇంటికొచ్చిన తర్వాత చదవలేదనుకోండి, ఏదైనా కూడా ఒక పిల్లల విషయంలో, అదే రీతిగా ఏదైనా ఒక పని చేసే విషయంలో చాలా బాగా చేస్తున్నావు అన్నీ కూడా. చాలా గుడ్. నిన్ను పలానా వాళ్ళు ఇట్లా అన్నారు తెలుసా? నువ్వు చాలా మంచిగా ఉన్నావని చెప్పారు తెలుసా? అంటే ఆ పిల్లలు కూడా సంతోషిస్తారు. పలానా సేవకుడు నిన్ను మెచ్చుకున్నాడు తెలుసా? లేకుంటే పలానా అక్క, పలానా బ్రదర్ నిన్ను మెచ్చుకున్నాడు తెలుసా? అని ఇట్లా నాట్ ఓన్లీ పిల్లల విషయమే కాదు, తల్లిదండ్రులుగా భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు. బట్ సబ్జెక్ట్ ఇది పిల్లల విషయం కాబట్టి నేను చెప్తా ఉన్నా. వారిని ఎప్పుడు కూడా వారి తప్పును పెద్దది చేసి చూపించొద్దు. పెద్దది చేసి చూపించొద్దు. వారిలో ఉన్నటువంటి మంచితనాల్ని ఆధారం చేసుకొని ఏదైతే చెడు లేకుంటే ఏదైతే వారిలో నెగెటివ్ థాట్స్ ఉంటున్నాయో, లేకుంటే వారిలో నచ్చని విషయాలు ఉంటున్నాయో వారిని తక్కువగా అనగా చిన్నగా వారికి తెలియచేసినప్పుడు వారు మార్చుకోవడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఎక్కువ వాటిని మీరు ఫోకస్ చేస్తా, ఎక్కువ వాటిని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే యాజ్ ఏ గుడ్ మదర్‌గా, గుడ్ ఫాదర్‌గా నువ్వు ఉండలేవు. ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా నువ్వు జీవించలేవు వారి విషయమై. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బహుశా వారు మీతో చెప్పలేకపోవచ్చు. బట్ వారు ఇంటర్నల్‌గా, వారు సైకలాజికల్‌గా వారు ఆలోచించేటువంటి విధానం ఇదే. అర్థం జేసుకోవాలి. అనాల్సిన విషయాలేంటంటే, ఏం మాట్లాడాలి వాళ్ళతో అంటే, "యూ గ్రేట్. యూ ఆర్ గ్రేట్. నువ్వు కాకపోతే ఎవరు జేస్తారు ఈ పని? గుడ్. సూపర్ నువ్వే సాధిస్తావు. ఇది నీ వల్లే సాధ్యం. ఎవ్వరి వల్ల అవ్వదు. నువ్వు చేయగలవు" అన్నట్లుగా వారిని ఎంకరేజ్ చేస్తూ, "నువ్వు ఎన్నో చేశావు. ఇది గూడా నువ్వు చేస్తావు" అని చెప్పినప్పుడు వారు చేయడానికి ఇష్టపడతారు. వారి వంతు వారు చేయడానికి కనీసం చదవడానికి కనీసము ప్రయత్నించడానికైనా పని జేస్తారు. కనీసము ప్రయత్నించడానికైనా కూడా పని చేస్తారు. ఎగ్జాంపుల్‌గా మీకొక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు అలా ఖండిస్తూ ఒక ఉన్నతమైనటువంటి మంచి పెద్ద పెద్ద స్కూల్స్‌లో నాకనిపిస్తది ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పెంచే విషయంలో వారిని డబ్బులు పోసి ఎంతగా అయితే వారిని సమాజానికి అప్పగిస్తా ఉన్నారు. ఐ మీన్ చదువు విషయంలో కావచ్చు, ఇలా వీటన్నిటి విషయంలో మంచిదే. బట్ కంప్లీట్‌గా వాళ్ళకి అప్పగించడానికి వీల్లేదు. స్కూల్స్‌లో కావచ్చు, కాలేజెస్‌లో కావచ్చు, హాస్టల్స్‌లో కావచ్చు. ఎందుకంటే వారు ఆత్మీయతలో పెంచేటువంటి వారు కాదు కానీ, సర్వసాధారణంగా లోకంలో ఒక క్రమంలో పెంచేటువంటి విషయంలో వారు మంచి విషయాలు తీసుకుంటారేమో మంచిదే. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏందంటే, ప్రభు సన్నిధిలో వారు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినా, నేను ఈ మధ్య కాల సమయంలో కొన్ని న్యూస్ పేపర్‌లు మీరు కూడా చదివి ఉంటారు. ఆ యొక్కున్న విధానం బట్టి. ఏంటంటే తల్లిదండ్రులు ఆ యొక్క ఉన్న విధానం బట్టి పిల్లల విషయమై కొన్ని హోప్స్ పెట్టుకుంటారు. ఆ హోప్స్‌ని బట్టి వాళ్ళు సాధించలేదు అన్న ఆలోచన వారిలోనికొచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. సూసైడ్ చేసుకుంటున్నారు. 10థ్ క్లాస్ పిల్లలు చేసుకుంటున్నారు. ఇంటర్మీడియేట్ పిల్లలు, డిగ్రీ, పీజీ తర్వాత ఇంకా అలా హై క్లాసెస్‌కు వెళ్ళేటువంటి వారు కూడా చేసుకుంటున్నారు. ఈవెన్ దో చిన్న పిల్లల్లో కూడా ఏదో తల్లిదండ్రులు అన్నట్లు ఆలోచన చేసి సూసైడ్ చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క మాటల ప్రభావం అనేటువంటిది వారి హృదయంలో వాళ్ళు పెద్దదిగా ఆలోచన చేసుకొని వారి జీవితాన్ని విఫలం చేసుకుంటా ఉన్నారు. భవిష్యత్తును వెనక్కి లాగేసుకొని అనగా వారికై వారే చనిపోతున్నట్లుగా సమాజంలో మనం చూస్తా ఉన్నాం. మంచి కాలేజ్‌లో చదువుతున్నటువంటి వ్యక్తి బీటెక్ చదువుతున్నాడు. ఆ పేరెంట్స్ అందరూ గూడా వారు చెప్పిన విధానం బట్టి నీ పైన హోప్స్ పెట్టుకున్నాం. నువ్వే సాధించాలి. నీకిన్ని మార్కులు రావాలి. రాకుంటే నీకుంటదని ఇలా ఎలా అయితే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకి టార్చర్ చేసి వాళ్ళని ఎప్పుడైతే టార్గెట్ పెట్టి వాళ్ళని ఇలా ముందుకెళ్తా ఉంటారో, వాడు ఆ టార్గెట్ సాధించలేనటువంటి విధానమును బట్టి ఆడేం చేశాడంటే ఒక లెటర్ రాసేసి చనిపోయాడు.
ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. నేనెందుకు ఈ మాట గుర్తు చేస్తా ఉన్నానంటే, ఒక క్రమముగా ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఏదైనా ఫెయిల్ అయినట్లయితే, ఏ విషయంలో అయినా కూడా కావచ్చు. నాట్ ఓన్లీ ఎగ్జామ్స్. ఏదైనా విఫలమయ్యారనుకోండి, మీరు వారికి చెప్పే విధానం, వైఖరి అనేటువంటిది మార్చుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాట, ప్రతి మాట గూడా వారి మీద ప్రభావితం చూపుతా ఉంటది అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. కాబట్టి ఆ యొక్క ఉన్న పిల్లల విషయమై ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. మిగతా 5 సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు. వాటిని బట్టి ఎంకరేజ్ చేయండి మీరు. 5 సబ్జెక్టులు పాస్ అయినావు మంచిది. అదొక్కటే కదా రాసుకుందిలే అని చెప్పేదానికి ఎలా ఉంది? నీవెందుకు ఇలా చేశావు? నాకు సమాజంలో సిగ్గొస్తా ఉంది. నా పిల్లలు ఫెయిల్ అయ్యారని. ఏదైనా చదివేది అని మీరు అలా ఆలోచించి వారితో మాట్లాడినట్లయితే ఒక మంచి పేరెంట్స్‌గా మీరు ఉండలేరన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ విషయంలో అయినా కూడా వివిధ కోణాల్లో ఆలోచన చేయండి. అలానే వారు కలిగి ఉన్న మంచి జీవితాన్ని బట్టి వాటిని వారికి గుర్తుకు చేస్తూ ఇలా మార్చుకుంటే బాగుంటది అని వారికి నెమ్మదిగా మీరు తెలియచేసినప్పుడు ఎంత సంతోషంగా వారు వాటిని అంగీకరిస్తారో. అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. ఇప్పటి వరకు పిల్లల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి. చూడండి తల్లిదండ్రులుగా భార్యాభర్తలు ఉన్న విధానం బట్టి ఒక మాట మీకు చెప్తాను. చూడండి భర్త ఆఫీస్‌కెళ్ళి చిరాకుగా వస్తాడు. అక్కడ ఏవేవో ప్రాబ్లమ్స్, ఏదేదో ఒత్తిడి, పనిల భారం. ఇంటికొచ్చిన తర్వాత భార్యగా ఉన్నటువంటి వారు, "ఏమండి ఇదిగో నువ్వేం పట్టించుకోవట్లేవు. ఇంట్లో కూరగాయలు లేవు. ఇంట్లో సరుకులు లేవు. లేకుంటే ఇదిగో గ్యాస్ అయిపోయింది. 2 రోజులైతుంది. చెప్పినా కూడా నువ్వు పట్టించుకోలేవు. ఆ! ఇంకా పిల్లల ఫీజు కట్టలేదు." అలా ఇలా అని అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళ ముందు పెట్టారనుకోండి. ఇప్పుడే పిచ్చ కోపంతో వచ్చింటాడు ఇంటికి. మళ్ళీ అవన్నీ కూడా గుర్తుకు చేసినప్పుడు ఇంకా బీపీ పెరిగిపోతది. ఇంట్లో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడడు. ఇంట్లో టైమ్ చె స్పెండ్ ఎందుకంటే ఆఫీస్‌లో నెమ్మది లేదు. ఇంటికొచ్చిన తర్వాత కూడా అదే టార్చర్ ఉందనుకోండి. యాస్ ఎ గుడ్ వైఫ్‌గా ఒక మంచి భార్యగా నువ్వు నీ భర్త విషయంలో వైఖరి అనేటువంటిది సరైనటువంటి రీతిగా ఉండదు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అలా కాకుండా అదే రీతిగా వైఫ్ విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కూడా కావచ్చు. వారి ఇంటికొచ్చిన తర్వాత వారిని ఏదో ఒక గ్లాస్ మంచి వాటర్ ఇచ్చి, మంచినీళ్ళిచ్చి, వాళ్ళకి ఏదైనా కూడా కొంచెం ఏమండి ఏమైనా తింటారా అని వారితో మాట్లాడి, వారితో ఏదైనా కూడా కొంచెము సర్వసాధారణంగా వాళ్ళని కూల్ అయ్యేటట్లుగా చేసి, ఆ నిద్రపోయేటువంటి సమయంలోనో, లేకుంటే కలిసి సంతోషంగా జీవించేటువంటి ఆ యొక్క సమయంలో ఉన్న విధానంను బట్టి కూర్చొని అందరూ భోజనం చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని సంతోషంగా ఏవైనా కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఉన్న పరిస్థితులు చెప్పినప్పుడు అప్పుడు మైండ్ అంతా కూడా కూల్‌గా ఉంటది కాబట్టి, "ఏవండీ గ్యాస్ అయిపోయిందంటే, ఆ గ్యాస్ ఏముంది రేపు తీసుకుందాంలే." లేకుంటే ఏవైనా కూరగాయలు లేవంటే, "ఆ! తీసుకుందాం, తీసుకుందాం." ఇలాంటి సమాధానాలొస్తాయి. అదే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అలాంటి విషయాలు చెప్తే ఎలా ఉంటదంటే చిరాకు పడతాడు, అవసరమైతే కొడతాడు. లేకుంటే ఇలాంటి కొన్ని పరిమాణాలనేటువంటివి ఎదుర్కోవాల్సిందొస్తది. కొన్ని పరిమాణాలు. లేదు ఏం జేయాలి నేను? ఎక్కడి నుంచి తేవాలి? అన్నట్లుగా ఈ రకంగా ఆలోచన జేస్తారు సర్వసాధారణంగా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాను. ఇలానే ప్రతి విషయంలో మీరు ఆలోచన చేయండి. ప్రతి విషయంలో. ప్రతి విషయంలో. ఈరోజు ఎందుకు కుటుంబాలు ఆలోచన జేసినప్పుడు ఈ వారంలో నేను గమనించిన ఒక విషయం. ఉదయం అయితే తండ్రి ఇంట్లో ఉంటాడు. నైట్ అయితే తండ్రి బయటుంటాడు. ఎందుకో జెప్పనా? యాస్ ఎ గుడ్ వైఫ్‌గా ఒక సహోదరి మంచిగా భర్తను ట్రీట్ చేయట్లేదు. ఉదయం అయినప్పుడు తాగడు గాబట్టి ఇంట్లో ఉంటాడు. తాగేసొచ్చిన తర్వాత ఇంటి బయట పెట్టి తలుపులు వేసేటువంటి పరిస్థితి. బయట నుంచి భర్త బంగపోతా ఉంటాడు. "ఏమండి తలుపు తీయండి." ఆహ్, ఇలా ఎన్ని విషయాలు పలికినా కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంట్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడే నువ్వు ఆ వ్యక్తి మనసు మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు, బయట ఉన్న సమాజానికి లేకుంటే బయటున్నటువంటి వారికి హేళనగా లేకుంటే అవమానం తెచ్చేటువంటి భార్యగా ఉండవు కదా! అలానే పిల్లల విషయంలో బయట దండించేటువంటి దానికన్నా, ఇంట్లో పిల్లల్ని ఒక సరైనటువంటి రీతిగా, ఒక క్రమముగా వారి విషయంలో మీరు నడుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడు, వారు సమాజంలో కూడా, బయట కూడా మంచి సాక్షి జీవితాన్ని, మంచి పేరును తీసుకొనొస్తారు కదా! ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి నెగెటివ్స్, పాజిటివ్స్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతి మాట కూడా పిల్లల జీవితంలో
మీరు ఒక్కొక్క మాట అదంతా కూడా ప్రభావితం చూపిస్తా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా మీరు ఎలా అయితే ఒక వంట చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి వేస్తారో కర్రీస్‌లో కావచ్చు ఏదైనా కూడా. అలా ఒక క్రమముగా మీరు వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక టేస్ట్ వస్తది. అలా కాకుండా పిల్లల్ని ఒక క్రమముగా అలా మాట్లాడుకోకోకుండా మీరు ముందుకెళ్ళినట్లయితే అదొక సరైనటువంటి రీతిగా మంచి సాక్ష్యాన్ని ఇవ్వలేదు. ఆలోచన చేయాలి. సమ్‌టైమ్స్ మీరు చేసే వంటలు మీ చేత్తోనే ఉప్పేసింటారు. మీ చేత్తోనే అన్ని కూడా యేసింటారు. కొన్నిసార్లు టేస్ట్ అనేటువంటిది కారం వస్తా ఉంటది. కొన్నిసార్లు టేస్ట్ అనేటువంటిది ఉప్పుగా ఉంటది. ఆ ఉప్పు వచ్చినప్పుడు ఏం జేయాలో మీకు తెలుసు. కారంగా ఉన్నప్పుడు ఏం జేయాలో కూడా మీకు తెలుసు. అలానే పిల్లలు వారు తప్పు చేస్తా ఉన్నారని మీకు తెలిసినప్పుడు ఒక సరైనటువంటి రీతిగా వారిని పెంచే విషయంలో కూడా మాటల ప్రభావం అనేటువంటిది విషయంలో కూడా వాళ్ళని సరిచేసే బాధ్యత కూడా మీకుంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవాది దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు దేవుడిచ్చినటువంటి బహుమానము. ఆ బహుమానాన్ని ప్రభు కొరకు, ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలోను పెంచాలి అన్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం చూద్దాం. సమయం అవుతున్న విధానం బట్టి. ఒక 7 విషయాలు నేను ఈ దినాన్ని చెప్పి నెక్స్ట్ క్లాస్‌లో మీకు మిగతా విషయాలు బోధిస్తాను. మరొకరు చదవండి. చదివిన వారు కాకుండా త్వరగా. ఉన్నారా ఎవరైనా చదివేవారు? సరే, అనుకూలత ఉన్న వారు చదవండి. పిల్లల్ని భయపెట్టుట నేరము. దాని వలన చిన్నప్పుడు భయపడిన పెద్దయ్యాక తమ పెద్దల వలన తమలో వికాసాల కౌశల్యాలు మరుగుపడతాయని పెద్దలతో వైరం పెంచుకుంటారు. పెద్దలు భయపెట్టే మాటలైనా సరిగ్గా కనబడతలేదు అయ్యగారు. ఓకే. అనుకూలత ఉన్న వారు చెప్పండి. పిల్లల్ని అతిగా భయపెడితే పెద్దయ్యాక పెద్దలు పనిపడతారు. పిల్లల్ని భయపెట్టడం నేరం. దాని వలన చిన్నప్పుడు భయపడిపోయిన పెద్దయ్యాక తమ పెద్దల వలన తమలో వ్యక్తిత్వం వికాసాల కౌశల్యాలను మరుగున పడ్డాలని గుర్తించి పెద్దలతో వైరం పెంచుకుంటారు. పెద్దలు భయపెట్టి మాటలైనా చంపేస్తాను, చీరేస్తాను లేదా నేను కాల్చుకొని చస్తాను అలాంటివి అనకూడదు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల మాటల ప్రభావం, నాలుగవదిగా సైకలాజికల్‌గా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే పిల్లల్ని అతిగా భయపెడితే పెద్దయ్యాక పెద్దల పని పడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సర్వసాధారణంగా ఒక మాటను మనం చూస్తా ఉంటాం. నేను ఒక మాటను మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. పిల్లలంట తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. వారిద్దరిలో నుంచి ఇంకా ఎక్కువగా తల్లి నుంచి నేర్చుకుంటారు. నా మాటను అర్థం చేసుకోనండి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. బహుశా స్కూల్స్‌లో నేర్చుకునే విషయాలు వేరే, కాలేజ్‌ల విషయాల్లో నేర్చుకునే విషయాలు వేరే గాని, బట్ వారి యొక్క చిన్నతనం నుంచే ఎక్కడ వారి యొక్క నేర్చుకునే స్వభావం ఎక్కడ స్టార్ట్ అయితదంటే కుటుంబంలో నుంచే, తల్లిదండ్రుల దగ్గర నుంచే. ప్రాముఖ్యంగా తల్లి నుంచి. ఇంకా మనం పరిశుద్ధంగా ఆలోచన చేస్తే తల్లి జన్మనిచ్చిన తర్వాత ఏ రోజైతే పాలు పట్టడం ప్రారంభిస్తదో, పాలు ఇవ్వడం ప్రారంభిస్తదో పరిశుద్ధంగా మనం ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు నుంచి పిల్లవాడు లేకుంటే పాప గావచ్చు, బాబు గావచ్చు, ఆ యొక్క స్పర్శను బట్టి ప్రతీది కూడా గమనించడం నేర్చుకుంటాడు. ఇది నేను చెప్పే మాట కాదు. సైకలాజికల్‌గా మరి సైన్స్ అదే రీతిగా బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్తున్నటువంటి మాటలు. వారు గమనిస్తా ఉంటారు. వారు ఎలా ప్రవర్తిస్తా ఉన్నారు? వారు ఎలా మాట్లాడుతా ఉన్నారు? చూడండి, కొన్నిసార్లు పిల్లల్ని నవ్వితే గన వాళ్ళు గూడా నవ్వుతారు. కొన్నిసార్లు మనం వాళ్ళని గట్టిగా అరిచామనుకోండి, ఏడుపు మొఖం పెట్టేస్తారు. వాడికి చిన్నప్పటి నుంచే వాడికి అలా అలవాటయిపోతది. ఆహా! నవ్వుతే నవ్వాలి, అరిస్తే గన ఏడవాలి అన్నట్లుగా చిన్నతనం నుంచే వారు అలా అలవాటు చేసుకుంటారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆలోచన చేయాలి. ఇక్కడ పిల్లల్ని భయపెట్టడం అనేటువంటిది ఒక నేరం.
అలానే దాని ద్వారా చిన్నప్పుడు భయపడిపోయినా కూడా పెద్దయ్యాక వారి జీవితంలో వ్యక్తిత్వ వికాసాలనేటువంటివి ఇక వివిధ కోణాల్లో వారు ముందుకు వెళ్ళి పెద్దలతో ప్రవర్తించేటువంటి వైరం పెద్దలతో వారి జీవితం అనేటువంటిది వైరంగా మారిపోతది. ఎందుకంటే చిన్నప్పుడు వారు చేసినటువంటి టార్చర్‌ని బట్టి. చూడండి, తల్లిదండ్రులు సరైనటువంటి రీతిగా పిల్లల్ని చూసుకోలేనటువంటి పరిస్థితులు బట్టి వారు పెద్దయ్యాక కూడా వాళ్ళ గురించి అనేక మందికి చెప్తా ఉంటారు. మొదటి పాయింట్. రెండవదిగా వాళ్ళ తల్లిదండ్రులతో వారు సరైనటువంటి రీతిగా మంచి సంబంధం కలిగి ఉండరు. సంతోషం ఉండదు వారి పట్ల. బహుశా నా తండ్రి, నా తల్లి అని చెప్తారేమో కానీ వారితో ఒక మంచి కుటుంబముగా వారు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ప్రభావం అనేటువంటిది వారి మీద ఏలుబడి చేస్తా ఉంటది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి పిల్లల్ని ఎక్కువగా భయపెట్టే విషయంలో వారిని ఎక్కువగా భయపెట్టినట్లయితే పెద్దయ్యాక వారి పని పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మీరు ప్రభావితం చూపిస్తా ఉంటారో అవన్నీ కూడా వాళ్ళు గుర్తుకు పెట్టుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. మిగతా 3 స్లైడ్‌లు ఉన్నాయి. వాటిని చదవండి త్వరగా. ఎవరైనా ఒకరు చదివేవారు. స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. తర్వాత చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. త్వరగా చూడండి. చదవండి ఎవరైనా ఒకరు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల మాట ప్రభావం. పిల్లల్ని అవమానిస్తే పెద్దయ్యాక గిల్టీగా ఫీల్ అవుతారు. పిల్లలన్నాక ఏదో తప్పులు చేస్తుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు అది చెయ్యకూడదని చెప్పాలి. అలా కాకుండా బంధువులందరికీ చెప్పి అవమానపరిస్తే పెద్దయ్యాక గిల్టీగా ఫీల్ అయ్యి ఆ బంధువులందరినీ దూరంగా ఉంచుతారు. ఆ బంధువులకు తమ తప్పులు ఇంకా గుర్తున్నాయనుకుంటారు. చూడండి, సైకలాజికల్‌గా పిల్లలు ఆలోచించేటువంటి విధానం అనేటువంటిది ఎలా ఉంటున్నదో, పిల్లల్ని అవమానపరిస్తే వాళ్ళు పెద్దయ్యాక అదే గిల్టీ ఫీలింగ్‌లో ఉంటారు. మా తల్లిదండ్రులు ఒకప్పుడు వీళ్ళకి నా గురించి చెడ్డగా చెప్పారు కాబట్టి, వాళ్ళకి నా పైన అదే మనస్సుంటదని ఆలోచన చేసేటువంటి వాళ్ళుంటారు. ఆలోచన చేసేవాళ్ళుంటారు. ఆలోచన చేయాలి. ఒకవేళ మీ పిల్లల విషయమై ఒకవేళ ఎదుటి వారికి వారు ఉండంగా ఒకవేళ అలా చెప్పినా, ఒకవేళ వారు లేనప్పుడు చెప్పినా, ఆళ్ళు మళ్ళీ ఒకవేళ వాళ్ళు పిల్లలతో మాట్లాడినట్లయితే యాస్ ఎ గుడ్ మదర్‌గా, గుడ్ ఫాదర్‌గా ఉండలేవన్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. వాటిని బట్టి చాలా ఎఫెక్టివ్ అనేటువంటిది ఉంటదన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి బంధువులకి దూరమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ రోజుగా చూడండి త్వరగా చదవండి. అన్న చదువమ్మా. అన్న చదువు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల మాటల ప్రభావం. పిల్లల్ని ప్రోత్సహిస్తే పెద్దయ్యాక అద్భుతాలు చేస్తారు. పిల్లలు చదువులో వెనకబడినప్పుడు తల్లిదండ్రులు తమని తాము కంట్రోల్ చేసుకొని పర్వాలేదులే, ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అనాలి. దాని గురించి పదే పదే అన అనటం కన్నా జరగబోయే దాని గురించి ప్రోత్సహించాలి. సో, ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా కవర్ అయిపోయాయి. కాబట్టి వారు ఒకవేళ ఆ విషయంలో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనము థామస్ ఆల్వా ఎడిసన్ కదండీ! ఏం చేశాడతను? బల్బుని కనిపెట్టాడు. అసలు బాగా ఎలాగంటే చదివేవాడు కాదన్న, స్కూల్లో చదివేవాడు కాదు. అప్పుడు తల్లి ఎంతగానో ప్రోత్సహించి ఇంటికాడే చదువు చెప్పింది. హ్మ్. పేరెంట్స్ ఆ తల్లి స్వభావం మనం చూస్తే ఉన్న స్కూల్‌లో ఒక లెటర్ రాసి పంపిస్తారు. ఇదంతా కూడా మీకు తెలుసు స్టోరీ, గుర్తుకు చేస్తా ఉన్నా. లెటర్ రాసి పంపించి, "ఇదిగో మీ బాబు ముద్దోడు, చదవనీకి రాదు. వీనికి మేము చదువు చెప్పలేము" అన్నట్లుగా రాస్తే, ఆయనకున్న ఆ లెటర్ తీసుకొనొచ్చి తల్లికిస్తే, "ఏంటమ్మా అది" అని అడిగినప్పుడు ఆమె ఇచ్చే సమాధానం, "నువ్వు బాగా చదువుతావు. వారు నీకు చదువు చెప్పేంత జ్ఞానం వాళ్ళ దగ్గర లేదన్నట్లుగా" ఆమె చెప్తది. ఇంట్లోనే కూర్చోబెట్టుకొని చదువు చెప్తది. ఈరోజు ప్రపంచానంతరికి కూడా దేవుడు ఆ వ్యక్తిని వెలుగుకరంగా మార్చాడు. ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న ఈ వెలుగుకు కారణమైనట్లుగా మనం చూస్తాం. ఈ బల్బ్ కనిపెట్టిన, ఈ ఈయకున్న ఎలక్ట్రిసిటీ సంబంధించి ఈ వివిధ కోణాల్లో మనం చూస్తే ప్రెజెంట్ ఎన్నో రకాలైనటువంటి లైట్స్ వచ్చాయి. దానికి మూలం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఒక తల్లి ఇచ్చిన మాట, ప్రోత్సాహం అనేటువంటిది
ఈరోజు ఇంతమంది జీవితాలని వెలుగుకరంగా మార్చినట్లుగా మనం చూస్తాం. కరెంట్ పోతే మనం ఏ పని కూడా చేసుకోలేం. ఇంట్లో పనులు చేసుకోలేం. ఏ పనులు కూడా చేయలేం. వర్క్స్ ఏవి కూడా అవ్వవు. కరెంట్ లేకుంటే మిషన్స్, ఆఫీసెస్ ఏవి కూడా వర్క్ అవ్వవు. కరెంట్ లేకపోతే ఇంటర్నెట్ పనిచేయదు. ఇలా అన్నీ కూడా బహుశా ఇన్వర్టర్స్ ఉన్నా కూడా ఏది కూడా కొంతవరకే ఉంటది. అలానే మనం ఆలోచన చేస్తే ఆయనకున్నటువంటి చీకటి ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కువగా వర్క్స్ అనేటువంటివి జరగకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటది. అయితే ఒక తల్లి ప్రోత్సాహం ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఆ వ్యక్తి ఎంతమందికి బ్లెస్డ్‌గా ఉన్నాడు. బికాజ్ ఆఫ్ మదర్. తల్లి యొక్క ప్రోత్సాహం, తల్లి యొక్క ప్రేమ, తల్లి బిడ్డల పట్ల తన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వైఖరి అన్న విషయాన్ని గుర్తుకు చేయాలి. ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్పాను. ఈ వివిధ కోణాల్లో మీరు ఆలోచన చేసుకోండి ఇంకా. కాబట్టి ఏదైనా కూడా వారు ఫెయిల్యూర్ అయినప్పుడు మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని, ఆళ్ళని పర్వాలేదు నెక్స్ట్ టైమ్ చూద్దాం లేరా ఇవన్నీ కూడా కామనే. నెక్స్ట్ టైమ్ చూద్దాంలేమ్మా ఏం బాధపడకు అని వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ముఖ్యంగా ప్రాముఖ్యంగా పేరెంట్స్‌ని బట్టే. బయటున్న వాళ్ళు 10 మంది అన్నా కూడా బాధపడరు గానీ, ఇంట్లో ఉన్నవారు ఒక్కరన్నా కూడా ఎక్కువగా బాధపడతారు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఉన్న పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి పని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే. సో, ఏడవదిగా చదవండమ్మా. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల మాటల ప్రభావం. 7. స్నేహితులుగా చూస్తే పెద్దయ్యాక అందరినీ ప్రేమిస్తారు. పిల్లలు పెద్దలు మిత్రభావం పెంచుకోవాలి. ఇది మన సంప్రదాయాలు లేదు కానీ ఇప్పుడు అలాంటి వైఖరి అలవర్చుకోవాలి. కొన్ని కట్టుబాట్లలో కాలేజీల్లో చదివే పిల్లలు కూడా తల్లిదండ్రులతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. స్నేహంగా ఉంటే వాళ్ళు సమస్యల్ని కూడా తల్లిదండ్రులతో పంచుకుంటారు. సో, ప్రాముఖ్యంగా ప్రస్తుత దినాల్లో మనం చూస్తే పిల్లలతో ఎక్కువ సమయం గడపలేని పరిస్థితిని గూడా మనం చూస్తాం. అందుకే పిల్లలతో ఎక్కువగా స్నేహితులుగా చూస్తే పెద్దయ్యాక అందరిని కూడా ప్రేమిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ఏవైనా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పడానికి గూడా సమయం ఇవ్వలేని తల్లిదండ్రులున్నారు. భర్త ఉద్యోగం చేస్తా ఉంటాడు. భార్య ఉద్యోగం చేస్తా ఉంటది. వాళ్ళొస్తారు. వాళ్ళ పనులు వాళ్ళకున్న పరిస్థితులు బిజీ షెడ్యూల్ ఇంకా. ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతో కాసేపు సమయం గడిపే పరిస్థితి గూడా లేదు. వచ్చినారా? చదువు, 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 చదువు అని ఆళ్ళనేంటంటే ఫోర్స్‌బుల్‌గా వాళ్ళని చదివిస్తూ, అలా సరే రండి తిందురు అని భోజనం పెట్టేసి, పడుకోపోండి అని జెప్పి, ఇలా రొటీన్ లైఫ్‌గా వారి జీవితాల్లో ముందుకు వెళ్తా ఉంటారు. రొటీన్ లైఫ్‌గా. ఆలోచన చేయాలి. ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ స్నేహితులుగా ఉంటే వాళ్ళ సమస్యల్ని కూడా తల్లిదండ్రులతో పంచుకుంటారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీకు తెలుసో తెలీదో ఫస్ట్ క్లాస్ చదివే పిల్లోడి దగ్గర నుంచి భవిష్యత్తులో ముసలి వాడి వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్ లేని వ్యక్తి అనేటువంటి వాడు ఎవ్వడుండడు ఈ భూమి మీద. ఆలోచన చేయాలి. ప్రాబ్లమ్ లేని వ్యక్తి అనేవాడు ఈ భూమి మీద ఎవ్వరుండరు. అయితే ఆ ఒకటో క్లాస్ చదువుతున్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి కూడా, ఆ పిల్లవాని దగ్గరికెళ్ళి కూడా, "నీ సమస్య ఏంటిరా?" అంటే వాడు ఏదో ఒక సమస్య చెప్తాడు. మీ పిల్లల్ని మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగితే వారు ఏదో ఒక సమస్య చెప్తారు. మాకేం లేవని అయితే చెప్పరు. ఎప్పుడు ఒక మంచి తల్లిగా, మంచి తండ్రిగా ఉండి వాడి దగ్గరికెళ్ళి మీరు అడిగి వాటి విషయంలో న్యాయం తీర్చినప్పుడు, 1, 2 సార్లు చెప్పినప్పుడు మీరు న్యాయం తీర్చుకోకుండా ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. చిరాకు పడతారు కొన్ని సార్లు. మమ్మీ ఇది చూడు, డ్యాడీ ఇది చూడండి. "ఏయ్! పో పక్కకు పో ఆడుకోపో. నేను పనిలో ఉన్నా నీకు తెలీదా? చూస్తా ఉన్నావు గదా!" అన్నట్లుగా వాళ్ళేం జేస్తారంటే కసురుకుంటా ఉంటారు. అది మంచి పద్ధతి గాదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఒక మంచి స్నేహ భావంతో పిల్లల్ని పెంచాలి. మీకెన్ని పనులున్నా వారి దగ్గరకొచ్చి ఏదైనా కూడా మాట్లాడి చెప్పడానికి ఇష్టపడినప్పుడు, అది వినడానికి మీరు ఇష్టపడాలి. అలా వినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు మళ్ళీ మరొకసారి మీకు చెప్పడానికి ఇష్టపడతారు. మీరు వినకోకోకుండా కనీసం 1, 2 సందర్భాలైతే పర్లేదు. ప్రతిసారి మీరు అలానే చెప్తున్నట్లయితే దే విల్ ఫిక్స్. వారు ఒక మాటలో ఫిక్స్ అయిపోతారు. వారు బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోతారు. వీళ్ళకు మనం సమయం ఇచ్చినా గూడా ఇదే ఆన్సర్ జెప్తారు మమ్మీ. ఇదే ఆన్సర్ జెప్తాడు డ్యాడీ. సో, నో నీడ్ టు గో. వెళ్ళనవసరం లేదు. దే విల్ ఐ నో వాట్ దే ఇన్ఫార్మ్. వాళ్ళేం జెప్తారో నాకు దెలుసు. సో, నో నీడ్ టు గో అన్నట్లుగా వారు ఆలోచన జేసి,
వెళ్ళడం వేస్ట్ అన్నట్లుగా వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోతారు. వాళ్ళ సమస్యలు ఏది కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి స్నేహితులుగా వారితో ప్రవర్తిస్తే వారందరినీ ప్రేమిస్తారు. పెద్దయ్యాక కూడా అందరినీ ప్రేమిస్తారన్న విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొక కొన్ని విషయాలు చూద్దాం. నేను అక్కడికి కంప్లీట్ అయిపోతది. క్లోజ్ చేస్తాను నేను. తర్వాత నెక్స్ట్ టైము మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అన్న చదువమ్మా. పిల్లల్ని మెచ్చుకుంటే పెద్దయ్యాక అసూయ ఉండదు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం వారికి ఇష్టం లేని విషయం. చివరికి సొంత సోదరులతో కూడా పోల్చుకోకూడదు. అలా పోల్చడం వల్ల వారికి ఇతరుల పట్ల అసూయ పెరుగుతుంది. అది అన్నదమ్ముల మధ్య కూడా అసూయలను పెంచుతుంది. సో, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లల విషయమే తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేటువంటిది, మాటల ప్రభావం అనేటువంటిది పిల్లల్ని మెచ్చుకుంటే పెద్దయ్యాక అసూయ ఉండదన్న విషయాన్ని మనం చూస్తాం. పిల్లల్ని పెంచే విషయంలో చూడండి, మనం సర్వసాధారణంగా ఇది కామన్ వర్డ్సే కానీ బట్ సైకలాజికల్‌గా ఆలోచన చేయాలి. ఉన్న మైండ్ సెట్ ఇది. పిల్లల్ని ఇతరులతో పోల్చడం వారికి ఇష్టం ఉండదు అస్సలే. కొంతమంది చెప్తారు పదే పదే, చూడు అమ్మాయిని చూసి నేర్చుకో, బుద్ధి వస్తది నీకు. ఆ అబ్బాయిని చూసి నేర్చుకో, ఆళ్ళని చూసి నేర్చుకో అన్నట్లుగా. ఈవెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఇలానే చేస్తా ఉంటారు. ఆళ్ళని చూసి తెలివి తెచ్చుకో, వంట చూడు ఎట్లా చేస్తా ఉన్నారు. ఆళ్ళని చూసి తెలివి తెచ్చుకో, వాళ్ళు చూడు ఉద్యోగం ఎలా చేస్తా ఉన్నారు. పిల్లల విషయంలో కూడా అలానే ప్రవర్తిస్తా ఉంటారు. ఈవెన్ దో ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి ఇంట్లో, ఆ పెద్దోడిని చూసి నేర్చుకో, ఎట్లున్నాడో వాడు మంచిగా. లేకుంటే చిన్నోడిని చూసి నేర్చుకో, ఇట్లేనా నువ్వు ఉండేది అన్నట్లుగా వాళ్ళని పదే పదే పోల్చి మాట్లాడడం వల్ల అది వాళ్ళకి ఇష్టం లేని విషయం అన్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. అలానే ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలున్నా, మగపిల్లలున్నా అక్కను చూసి నేర్చుకో, లేదంటే పెద్దక్కను చూసి నేర్చుకో, చిన్నక్కను చూసి నేర్చుకో. ఇలా పోల్చడం ద్వారా చాలా విషయాలు ఉంటాయి. చాలా విషయాలు. కొంతమంది పిల్లలు అలానే అంటారు. ఒకడు లేస్తాడు. వాడు పొద్దున్నే లేచి 5 నుంచి చదువుకుంటా ఉంటాడు. వీడేమో లెగడు. 6 గంటలకు లేస్తాడు. బాగా చదువుతూ ఉంటాడు. కాబట్టి వీడు లెగడు. అంటే ఎగ్జాంపుల్‌గా. వాడేమో చదవడు కాబట్టి 5 గంటలకు లేచి చదువుతా ఉంటాడు. వీడికి చదువు వచ్చు కాబట్టి 6 గంటలకు లేస్తాడు. లేచి యథారీతిగా వాడి జీవితం ఉంటది. ఈ పేరెంట్స్ ఏమనుకుంటారంటే, వాడు చదువుకుంటున్నాడు, మా పిల్లలు చదువుకోలేదు అన్నట్లుగా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి వాడిని చూసి నేర్చుకో అంటారు. రిజల్ట్ వచ్చినాక తెలుస్తది ఎవరికి మంచి మార్క్స్ వచ్చేది. బట్ వాళ్ళని ముందుగా అలా మాట్లాడడం ద్వారా కూడా వాళ్ళు జీవితంలో విసిగిపోతారు. అసూయ అనేటువంటిది వారి జీవితాల్లో ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈవెన్ దో కుటుంబం మధ్యలో కూడా అసూయలు అనేటువంటివి పెరిగిపోయే అవకాశం ఉంటున్నాయి. త్వరగా మరొక పాయింట్ ఇంకో 9, 10 ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ కొన్ని విషయాలు నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు మాట్లాడతాను. 9th పాయింట్ చదవమ్మా. త్వరగా సమయం అయిపోయింది. త్వరగా. బ్రదర్ నేను చదవాలా? చదవన్నా. పిల్లల్ని సున్నితంగా హెచ్చరిస్తే పెద్దయ్యాక తప్పులు దిద్దుకుంటారు. పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు దగ్గరకు తీసుకొని ఇలా చేయకూడదని సున్నితంగా హెచ్చరిస్తే వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పులు చేయరు. ఆవేశాన్ని కనపరచకూడదు. బయటకి ఆ విషయం తెలపకూడదు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ పిల్లల విషయమై హెచ్చరించే విషయంలో సున్నితంగా హెచ్చరించినప్పుడు వారు పెద్ద అయినాకైనా కూడా వారు పోను రానున్న దినాల్లో తప్పులు దిద్దుకుంటారు. సున్నితంగా హెచ్చరించుకోకుండా హార్డ్‌గా బిహేవ్ చేశారనుకోండి. నేను కొంతమందిని చూస్తా ఉంటా పిల్లల్ని, ఆ తల్లిదండ్రుల్ని. ఆ పిల్లల్ని పైకి గాలికేసి వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. కింద భూమి మీద పడిపోతాడు వాడు. భూమికేసి బాధేటువంటి తల్లిదండ్రులున్నారు. కాలుతో తన్నేటువంటి తల్లిదండ్రులున్నారు. వాళ్ళని కొట్టి వాళ్ళని ఇసిరి పడేసి గోడకు కొట్టేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇలా హార్డ్‌గా బిహేవ్ చేసే విధానం బట్టి వాళ్ళు తప్పులు దిద్దుకోవడానికి ఇష్టపడరు ఇంకా. వాళ్ళ హృదయం అనేటువంటిది కఠినంగా మార్చబడతది. కాబట్టి సున్నితంగా పిల్లల్ని పెంచే విషయంలో చాలా సున్నితంగా ఆలోచన చేయాలన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. స్క్రీన్ షాట్ తీసుకోనండి. మళ్ళీ మీరు చదువుకోనండి ఈ విషయాలు. సమయం అవుతుంది కాబట్టి నేను ముందుకెళ్తా ఉన్నా. చివరిగా ఈ మాటను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చదవండి మరొకరు ఎవరైనా, వీలున్న వారు ఎవరైనా చదవచ్చు. పిల్లల్ని నమ్మితే పెద్దయ్యాక న్యాయంగా ఉంటారు. పిల్లలు ఏదైనా విషయం చెప్పినప్పుడు పెద్దలు నమ్మకపోతే వాళ్ళు ఆందోళన చెందుతారు. నిజం చెప్పినా నమ్మకపోవడం వల్ల కోపం వచ్చి అబద్ధాలు చెప్పడం
నేర్చుకుంటారు. కాబట్టి వారిని నమ్మాలి. దాని వలన పెద్దయ్యాక న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. పై 10లో అన్నీ కాకపోయినా కొన్ని ప్రయత్నించి చూడండి. చూడండి, ఎగ్జాంపుల్‌గా మనం ఆలోచన చేస్తే పిల్లల్ని ఏదైనా కూడా విషయంలో వారిని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని బిలీవ్ చేయాలి. ఈరోజు వారు నిజం చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మట్లేరు. అందుకే వాళ్ళేం చేస్తా ఉన్నారంటే అబద్ధం చెప్పడానికి నేర్చుకుంటున్నారు. మా మమ్మీ, మా డ్యాడీ నిజం చెప్తే నమ్మరు. కాబట్టి అబద్ధం చెప్తేనే వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి నిజం చెప్పినా వారి దగ్గర ఉపయోగం ఉండదు. కాబట్టి వాటిలో కొంత మార్పును కోరుకుంటా ఉన్నారు ఆ విషయాల్లో. ఎగ్జాంపుల్‌గా చూడండి, అర్థం చేసుకోవడానికి మీరు ఒక చోట ఒక రూ. 10 అమౌంట్ పెట్టారు అక్కడ ఇంట్లో. అది వాళ్ళు తీశారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. డబ్బులు ఎవరు తీశారని మీరు అడుగుతారు. నేను తీయలేదు మమ్మీ అని చెప్తారు. అయితే మీరే తీశారని వాళ్ళని చూయించి వాళ్ళని అరవవచ్చు. ఇదొక పద్ధతి. మంచిదే. బట్ ఇలా అబద్ధం చెప్పడం ద్వారా ఎదురయ్యే సమస్యల గురించి కూడా వాళ్ళతో చెప్పినప్పుడు, అనగా అర్థం చేసుకునే వయసొచ్చినప్పుడు, అలా అబద్ధం చెప్పడం ద్వారా, తల్లిదండ్రులు మోసం చేయడం ద్వారా వచ్చే పరిణామాలు కూడా వాళ్ళకి ఎప్పుడైనా కూడా కొన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పినారనుకోండి, వాళ్ళ మైండ్‌లో అవి పాతుకుపోయి అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. లేకుంటే తల్లిదండ్రులు మోసం చేయడానికి ఇష్టపడరు. అందుకే ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను పెంచమని అదే దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఇప్పటి వరకు ఒక 10 విషయాలు మీకు చూయిస్తూ వచ్చాను. పై 10లో కూడా అన్నీ కాకపోయినా కూడా కొన్ని విషయాల్లో మీ పిల్లల విషయంలో ప్రయత్నించి చూడండి. ప్రతిరోజు కూడా కొన్ని విషయాలు ప్రయత్నించి చూడండి. వారి ప్రవర్తన జీవితంలో మార్పును మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోకుంటే తీసుకొని జస్ట్ నేను రివైండ్ చేసి క్లోజ్ చేస్తాను. పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎలా నడుచుకోవాలో మనం చూస్తూ కొన్ని వచనాలు మీకు తెలియచేశాను. పిల్లల్ని విమర్శిస్తే వారు పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారన్న విషయాన్ని కూడా మనము చూస్తా వచ్చాం. ఎలా విమర్శించకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా పిల్లల్ని హేళన చేస్తే పెద్దయ్యాక వారు సిగ్గుపడతారు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. తల్లిదండ్రుల యొక్క మాటల ప్రభావం ఎలా ఉంటుందో కూడా పిల్లల పట్ల మనం చూసాం. మూడవదిగా పిల్లల్ని ఉత్సాహపరిస్తే వారి జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎలా అనకూడదు, ఎలా అనాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా పిల్లల్ని అతిగా భయపెడితే వారు పెద్దయ్యాక వారి పని పడతారన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అందుకే తల్లిదండ్రుల విషయం ఎంత ప్రభావం చూపిస్తుందో మనం చూస్తూ వచ్చాం. 5th పాయింట్‌లో పిల్లల్ని అవమానిస్తే పెద్దయ్యాక గిల్టీగా ఫీల్ అవుతారు. బంధువుల ఎదుట వివిధ కోణాల్లో, అన్ని విషయాల్లో అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఓకే. 6th పాయింట్‌గా పిల్లల్ని ప్రోత్సహిస్తే పెద్దయ్యాక అద్భుతాలు చేస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. 7th వన్‌లో స్నేహితులుగా వారితో కలిసిమెలిసి ఉన్నప్పుడు, వారితో ఆడుకుంటూ సమ్‌టైమ్స్ బహుశా మీరు పెద్దవారే కావచ్చు. కొన్ని విషయాలైనా, అన్నీ కాదు. పిల్లలు బయటికెళ్ళి ఆడుకుంటారు. మీరెళ్లి ఆడుకోలేరు. ఇంట్లో ఉన్నప్పుడైనా కూడా వారు చిన్నగా బాల్ క్రికెట్ కావచ్చు, లేకుంటే చిన్న పిల్లలు ఏదైనా గేమ్స్ ఆడుకున్నప్పుడు, ఇంట్లో ఏదైనా కూడా చిన్న చిన్న ఆటలు ఆడుకున్నప్పుడు మీరు కూడా వారితో పాటు కలిసి, మీరు కూడా చిన్న పిల్లల్లాగా వారితో వ్యవహరిస్తూ ముందుకెళ్ళినప్పుడు వారు మీతో స్నేహభావాన్ని పెంచుకుంటారు. అలా ముందుకెళ్ళినప్పుడు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ స్లైడ్స్‌లో కొన్ని విషయాలొస్తాయి. ఇవన్నీ కూడా నేను అప్పుడు చెప్తాను మరికొన్ని విషయాలు. పిల్లల్ని మెచ్చుకుంటే పెద్దయ్యాక అసూయ ఉండదు. ఆళ్ళని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని కూడా అలా కాకుండా ఇతరులతో పోల్చడం ద్వారా వాళ్ళు వివిధ కోణాల్లో వాళ్ళలో అసూయ పెంచుకుంటారన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 9th పాయింట్‌లో పిల్లల్ని సున్నితంగా హెచ్చరిస్తే పెద్దయ్యాక తప్పులు దిద్దుకుంటారన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ విషయంలో సున్నితంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని కూడా చూస్తూ వచ్చాం. నెక్స్ట్ పాయింట్‌లో పిల్లల్ని నమ్మితే పెద్దయ్యాక న్యాయంగా ఉంటారన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. పైన చెప్పిన 10 పాయింట్స్‌లో కనీసం అన్నీ కూడా మీరు పాటించలేకపోయినా కొన్నైనా కూడా మీరు పాటించి చూడండి. వారి జీవితాల్లో, ప్రవర్తనలో మార్పు మీరు చూడగలుగుతారు. ప్రభువులో పెంచిన వారవుతారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారవుతారని తెలియచేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మనందరితో కూడా మాట్లాడిన వివిధ కోణాలను బట్టి వివాహమయ్యి పిల్లలున్నటువంటి వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని తెలియచేస్తా ఉన్నాను. వివాహమయ్యి పిల్లలున్నటువంటి వారు ప్రార్థన చేయండి.
ఎవరు లేరండి ప్రార్థన చేయడానికి? అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. చెప్పిన రీతిగా పిల్లల్ని కలిగిన వారు ప్రార్థన చేయమని చెప్పాను. ఎవరైనా ఒక ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా మరి ఎన్నో విషయాలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నైనా మీరు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. వాళ్ళ మనస్తత్వాన్ని ఎరిగే తండ్రి, మేము పిల్లల్ని పెంచగలిగినట్లు సహాయం చేయండి అయ్యా. మరి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఎన్నో విషయాలు నైనా మరి ఎంతో నేను చెప్పి ఉన్నారు. మరి ఇతరులతో కంపేర్ చేయకుండా ప్రభా, మరి ఇతరులు ఎదురుగానైనా వారిని చిన్న చూపు చూడకుండా, కించపరచకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా ఉండలాగున సహాయం చేయండి. మా పిల్లలనైనా మరి మంచి విధంగా పెంచుటకు, భారత పౌరుల వల్ల మేము తీర్చిదిద్దుటకు సహాయం చేయండి అయ్యా. నీ శిక్షలోను బోధలోను బిడ్డలను ఎదిగింపులాగున సహాయం చేయండి అయ్యా. నీ వాక్యం ద్వారానైనా పిల్లల్ని పెంచగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. ఎన్నో విషయాలు మాకు తెలియజేసినారయ్యా, వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, మరి సైకలాజికల్గా నన్ను బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు ప్రభా. మరి అటు రీతిగా మేము పెంచకుండా చిన్ననాటి నుండే తండ్రి ఒక బలమైన సాధనాలుగా వాళ్ళని పెంచగలిగినట్లు సహాయం చేయండి అయినా. మంచి ప్రవర్తనను మేము నేర్పించగలిగినట్టు సహాయం చేయండి. ముందుగా మమ్మల్ని మార్చండి ప్రభా. మరి మేము మంచి ప్రవర్తన కలిగి జీవించలాగిన సహాయం చేయండి. పిల్లలు మమ్మల్ని చూసి అనుకరిస్తారు కాబట్టి ప్రభా, మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేయండి. తల్లిదండ్రులుగా తండ్రి, మేము బిడ్డలను ఏ విధంగా పెంచాలో తండ్రి ముందు మాకు నేర్పించండి ప్రభా. ఆ రీతిగా మేము జీవించటకు సహాయం చేయండి నైనా. ఎన్నో విషయాలైనా మీరు తెల్లగా మాకు స్పష్టంగా మరి సూటిగా మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు. మా కొరకే మీరు దాచిఉంచిన ఎన్నో మర్మాలు తండ్రి మీరు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. కుటుంబాలనైనా ఏ విధంగా కట్టుకోవాలో, మరి ఏ విధంగా పడగొట్టాలనైనా స్త్రీ పాత్ర ఎంతో ఉంటుంది కనుకనైనా, ముఖ్యంగా స్త్రీలమైన మేమునైనా నేర్చుకుంటాకు, మరి కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, పిల్లల్ని పెంచగలుగుతాం అయ్యా. మాదిరికమైన జీవితం మొదట మాకు అనుగ్రహించండి తండ్రి. తద్వారా మా పిల్లల్నైనా మంచి మార్గంలో పయనింపజేయటం సహాయం చేయండి. బిడ్డలనైనా ఎంతో ఎంకరేజ్ చేసే విషయాలు మాట్లాడటం సహాయం చేయండి అయ్యా. తక్కువ చేసి మాట్లాడకుండా, మరి ఇతరులతో పోల్చకుండా నైనా మరి బిడ్డలను మనస్తత్వాన్ని ఎదిగి నైనా మేము పెంచగలిగినట్లు సహాయం చేయమని ఉదయకాల సమయంలో సమస్త గంతమైన ప్రభావాలు నీకు ఆరోపిస్తూ అయ్యగారిని దీవించి ఆశ్రయించండి. గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. అవసర అక్కర్లన్నీ తీర్చండి ప్రభా. మరి మా పిల్లలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. రాబోయే దినాల్లో నీకు మేము తెచ్చి బిడ్డలుగా వాడుకోనండి ప్రభా. అయ్యగారిని ఇంకా ఒక బలమైన సాధనంగా వాడుకోండి, ఒక బూర వల్ల వాడుకోండి నేను. మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేసిన సేవలంతటినీ దీవించి ఆశ్రయించండి. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలకు నిండారుగా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ గంతమహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ప్రభునేసు క్రీస్తు నామములో అత్యున్నత బ్రతులాడి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఉదయకాల సమయంలో దేవుడు తన సన్నిధి మనతో ఉంచి చక్కగా అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి మన జీవితాల్లో, మన ప్రవర్తనలో మార్పు కలుగ చేయనట్లుగా పరిశుద్ధ ఆత్మ దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం